ఈరోజు భారతదేశం మొత్తం ఒకే ముఖ్యమంత్రి గురించి విపరీతంగా చర్చిస్తుంది. ఆయన పేరే జోసెఫ్ విజయ్. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు ప్రమాణ స్వీకార వేదిక నుంచి. ఒక్కసారి ఆ స్పీచ్ చూస్తే కనుక ప్రతి ఒక్కరికి ట్రాన్స్లేటెడ్ వర్షన్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆయన పైసా ముట్టను, ఎవరిని ముట్టనివ్వను అన్న స్టేట్మెంట్ చాలా గట్టిగా అన్నారు. సెక్యులర్ గవర్నమెంట్కి టైం మొదలైంది అని చెప్తూ ఆయన వాచ్ చూపిస్తూ సినిమా స్టైల్లో నిన్న ప్రజలను ఆకర్షించారు. ఆయనకు ఆకలి విలువ తెలుసు. చంద్రశేఖర్ కొడుకుగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఆకలి విలువ నాకు బాగా తెలుసు, ఈ రాష్ట్రాన్ని సవ్యంగా పరిపాలిస్తాను నేను అని చెప్పి స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. నిన్న విజయ్ ముఖ్యమంత్రి అయిన తరుణం తర్వాత దేశ రాజకీయాల్లో చాలా పరిణామాలు వచ్చినాయి. ఒకటి, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ధీటుగా వెళ్ళి నుంచున్న ముఖ్యమంత్రిగా. రెండోది, పార్టీ పెట్టిన కొంతకాలంలోనే అంటే కేవలం 2 ఏళ్లలోనే 59 సంవత్సరాల ద్రవిడుల పరిపాలనని ముగించి కొత్త శకం రాసిన విజయ్. ఆయన క్యాబినెట్లో కూడా చూసుకుంటే మంత్రులు విభిన్న వర్గాల నుంచి చెందిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు ఐఐటియన్స్ ఉన్నారు, ఒకళ్ళు డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం 12th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ అ మిక్స్డ్ ఆఫ్ మెనీ పీపుల్ అండ్ మెనీ ఇమోషన్స్.